ఈ ప్రశ్నకు నా జవాబు, నేను మీకు ఒక ప్రసిద్ధి చెందిన మరియు భయానకమైన మన ప్రవక్త గారి హదీస్ గురించి గుర్తు చేస్తాను. హదీస్ అన్న సున్నత్ అన్న ఒకటేనండి. ఇందులో అల్లా సుబ్హాను తాలా ఒక పట్టణాన్ని నాశనం చేయమని దైవదూతలను ఆదేశించారు. ఆయన దైవదూతలకు ఆజ్ఞాపించారు, ఈ పట్టణంలో పాపులు ఉన్నారు, వాళ్ళని నాశనం చేయండి అని. మరియు దైవదూతలు అల్లాహు వద్దకు తిరిగి వస్తారు, యా అల్లా, పగలు రాత్రి నిన్ను ఆరాధించే ఒక వ్యక్తి ఆ పట్టణంలో ఉన్నాడు, ఆయన మీకోసం జికిర్ చేయని క్షణమంటూ లేదు, మీరు ఇప్పటికీ ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? యా రబ్, మాకు అర్థం కావట్లేదు అని దైవదూతలు అల్లా సుబ్హాను తాలాని అడిగారు. అల్లా అజ్వజల్ ఇలా సమాధానమిచ్చారు, అతనితోనే ప్రారంభించండి, ముందుగా అతనిని నాశనం చేయండి, అప్పుడు మిగిలిన వారిని. అతను అందరికంటే అతి పెద్ద నేరస్తుడు. ఎందుకు అనంటే అతను తన చుట్టూ జరిగే చెడుని చూశాడు మరియు అతను నన్ను పూజించడంలో చాలా వ్యస్తుడైపోయాడు. జరుగుతున్న చెడు గురించి పట్టించుకోలేదు. మీ కుటుంబంలో చెడు జరుగుతున్నప్పుడు, మీ కళ్ళ ముందు చెడు జరుగుతున్నప్పుడు, అది ఎవరైనా కావచ్చు, మీ సోదరుడు, మీ అమ్మ, నాన్న, భార్య, అది ఎవరైనా కావచ్చు, మీరు మౌనంగా ఉంటే అల్లా అజ్ వజల్ ఈ హదీసు ద్వారా మనకు తెలియజేస్తున్నారు, ఆయన మనతోనే ప్రారంభిస్తాను అని మనకు బోధిస్తున్నారు. కాబట్టి చెడు జరుగుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. దాని గురించి మనకెందుకులే అని ఉంటే కనుక ముందుగా మనమే శిక్షలో పడతాం. జజాకల్లాహ్ ఖైర్.